జగంపేట నియోజకవర్గ మండల కేంద్రం కిర్లంపూడిలో కొత్త అమావాస్య వేడుకలను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ గ్రామ పరిధిలో ఉన్న జగపతి నగరం, చిల్లంగి, కిర్లంపూడి గ్రామాల నుండి వేలాది మంది భక్తులు హెడ్ క్వార్టర్స్ లో ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో వేంచేసి ఉన్న అమ్మవారు ముద్రగడ కుటుంబీకుల యొక్క ఇంట ఆడబడుచుని అన్నారు. ఆలయంలో ఏ దైవ కార్యక్రమం జరిగినా అందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం యొక్క సహాయ సహకారం మెండుగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి కొత్త అమావాస్య ఉత్సవాలను ఏడాదికి ఏడాది అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, గ్రామస్తులు, ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి మాకు అమ్మని అప్పచెప్పారు. అమ్మకి సేవ చేసుకుంటూ ఇక్కడ ఒకటి చేయమంటే ఇంకోటి చేసి, 2 చేయమంటే ఇంకోటి చేసి అమ్మని అభివృద్ధిగా మనం కాపాడుకుంటాం. మా కిర్లంపూడి ఉమ్మడిశెట్టి రామారావు మా కమిటీదారు మొత్తం 22 మొత్తం అందరం ఈ సేవ చేస్తున్నాం. అమ్మకి అయ్యేజ్మెంట్ లేదు. ఇది ముద్రగడ పద్మనాభం గారు ఆశీస్సుతో మాకు అప్పచెప్పారు. అన్నీ చేస్తాం. అన్ని సంబరాలు, మందులు, సమానం, వేరే మాకు దోషం, మానసిక రైతులు, రంగులు, కార్యక్రమాలు, జాయింట్ వీళ్ళు ఇవన్నీ పెడతాం. అన్నింటికి చరిత్ర చరిత్ర నేను 83 సంవత్సరాల వయసులో ఈ ఎంట్రీ చేస్తున్నాను. మొట్టమొదట నూకాలమ్మ శతాబ్దాలుగా ఉన్న నూకాలమ్మ మొట్టమొదటి పెద్దాభిరాజుల కాలంలోని, తర్వాత కిర్లంపూడి ఎస్టేట్ కాలంలోని, తర్వాత కిర్లంపూడి ముఖ్య గారి కుటుంబంలోని ఈ ఆధ్వర్యంలో నూకాలమ్మ తీర్థం జరుగుతుంది. ఆంధ్రకోట కంటే కూడా ముందు ఇక్కడ స్థాపన జరిగింది. నూకాలమ్మ స్థాపన జరిగింది. ప్రతి సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకి, కొత్త అమావాస్యకి ఇక్కడ తీర్థం జరుగుతుంది. నూకాలమ్మ తీర్థం జరుగుతుంది. ఈ నూకాలమ్మ తీర్థం దశాలుగా అలా ఒక సంవత్సరం అభివృద్ధి చెందుతూ వివిధ వీల్స్ అంటే వివిధ గేమ్స్, వీల్స్ అన్నీ తీసుకురావడం, ఉయ్యాల జంపాల ఇవన్నీ కూడా శతాబ్దాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కిర్లంపూడి ముఖ్య గారి కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతుంది. ముద్రగడ కుటుంబం ఆధ్వర్యంలో ఈ ముద్రగడ ఆడపడుచు అంటారు. ఈ నూకాలమ్మని ముద్రగడ వారి ఆడపడుచు అంటారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది.